హలో గాయ్స్, సీజన్ వచ్చిందంటే చాలు చింతకాయలు అయితే వస్తాయి. వాటిని తింటే మనకు జలుబు కూడా వస్తుంది. సో చలికాలంలో ఎక్కువగా మనకు కనిపించేవి చింతకాయలు. వాటితో నేను చింతకాయ మెంతి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా చింతకాయలను తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఇందులో వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అందులో మధ్యలోకి కాటు పెట్టుకొని లోపల ఉన్న కొన్ని సీడ్స్ తీసి పక్కన పడేయాలి. బజ్జీల కోసం మనం కట్ చేసుకుంటాం కదా, అలా అనమాట. సో అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాతకి ఈ లోపు మనకి చింతకాయ అనేది ఉడికిపోతుంది. ఇలా పొట్టు సపరేట్ అయ్యి లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చేంత వరకు దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కొంచెం చల్లగా అయిన తర్వాతకి పొట్టును సపరేట్ చేసుకొని చింతపండు గుజ్జును అనేది తీసి పక్కకు పెట్టుకోవాలి. అందులో ఎక్స్ట్రాగా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఒకవేళ యాడ్ చేసి ఉంటే మాత్రం మెంతి అనేది పాడైపోతుంది. ఈ రెసిపీ అయితే 15 to 20 days వరకు నిలువ ఉంటుందన్నమాట. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 month వరకు పక్కా ఉంటుంది. సో ఇలా మొత్తం గుజ్జుని మొత్తం సపరేట్ తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో మెంతులు, జీలకర్ర, ఆవాలను వేయించుకోవాలి. ఎక్కువగా ఆవాలను వేయించుకోవడం వల్ల చేదు అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొంచెం గసాలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటూ ఏంటి అంటే నువ్వులు ఖచ్చితంగా వేసుకోవాలి. నువ్వుల పొడితోటే మనకి మెంతి అనేది టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత గుజ్జులో పసుపు, ఇందాక మనం పౌడర్ చేసుకున్న జీలకర్ర, మెంతుల పొడి, ఆవాల పొడి, పల్లీలు, నువ్వుల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేసి ఆయిల్ వేసుకొని పోబెట్టేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయినట్టే చింతకాయ మిరప మెంతి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వేడి అన్నంలోకి తింటుంటే ఆహా, వేరే కర్రీస్ కూడా గుర్తుకురావు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.